షాకిని, డాకిని ఎవరి పేర్లను ఆలోచిస్తున్నారా? బిగ్ బాస్ హౌస్‌లో శ్రీజ, ప్రియాలకు ఆడియన్స్ పెట్టిన పేర్లివే. వీళ్ళు ఎప్పుడెప్పుడు నామినేషన్‌లోకి వస్తారా? ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించేద్దామా అని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఆఖరికి హరీష్‌నైనా తట్టుకుంటామేమో కానీ ఈ షాకిని సిస్టర్స్ మాత్రం అస్సలు తట్టుకోలేకపోతున్నాం బాబు అని మూడో వారం నామినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి మర్యాద మనీష్ బ్యాగ్ సర్దేశాడు. పేరుకు మాత్రమే మర్యాద, ప్రవర్తన మాత్రం అమర్యాదే కావడంతో రెండో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు మర్యాద మనీష్. తొలి వారంలో సెలబ్రిటీ నుంచి శశి వర్మ ఎలిమినేట్ కాగా రెండో వారం కామనర్స్ నుంచి మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో వారానికి సంబంధించిన నామినేషన్ హీట్ స్టార్ట్ అయిపోయింది. మూడో వారంలో ఎవరి మూడింది? కామనర్స్కా లేదంటే సెలబ్రిటీలకా? అంటే ప్రస్తుతం టెనెంట్స్గా ఉన్న హరీష్, ప్రియా, శ్రీజ, కళ్యాణ్, డిమాండ్ పవన్ ఈ ఐదుగురిని చర్చించుకొని ఐదుగురిని నామినేట్ చేయమని చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఐదుగురిలో ఒకరు టెనెంట్ ఉండాలని చెప్పారు. అంటే మీ ఐదుగురిలో ఒకరు నామినేషన్లో ఉండాలి, మీ కన్ను మీరే పొడుచుకొని చావమని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో వీళ్ళలో వీళ్ళే అగ్గిరాజేసుకున్నారు. అయితే ఓనర్స్గా ఉన్న వాళ్ళలో సంజనను నామినేట్ చేశారు హరీష్, ప్రియా శెట్టిలు. కెప్టెన్ అయిన తర్వాత ఆమెలో అహం పెరిగిపోయిందన్న పాయింట్ పైన ఆమెను నామినేట్ చేస్తున్నారు. సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతు చౌదరి నామినేట్ చేశారు. ఇక కామనర్స్ నుంచి ఒకరి నామినేషన్లో రావాలి కాబట్టి ఉమెన్స్ని డిగ్రేడ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు అంటూ హరీష్ని నామినేట్ చేసింది దమ్ము శ్రీజ. అంతో హరీష్కి మండిపోయింది. అమ్మాయిలు నేను చులకనగా చూస్తున్నానని మాట్లాడుతున్నారు, అమ్మాయిలకు ఎంత గౌరవిస్తారో నాకు మాత్రమే తెలుసు అంటూ శ్రీజంతో వాదన దిగాడు హరీష్. ఇక శ్రీజ ఊరుకుంటుందా? అంతే గట్టిగా సమాధానం ఇస్తుంది. కోడిగుడ్డు మీద బొచ్చు పీకమంటే నేను పీకుతాను, నువ్వు కాదు, మీరు అనాలంటున్నాడు హరీష్. ఈ ఐదుగురు గోలల మధ్య సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతు, హరీష్లను నామినేట్ చేశారు. అయితే రీతు చౌదరి నామినేట్ చేస్తుంటే డమాల్ పవన్ రియాక్షన్ చూడాలబ్బా, మామూలుగా లేవు. ఆ తర్వాత సెలబ్రిటీలకు సామాన్యులను నామినేట్ చేసే అవకాశం కల్పిస్తూ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. దాంతో షాకిని సిస్టర్స్, ప్రియా శెట్టి, శ్రీజాలను నామినేట్ అయ్యారు. కానీ హౌస్కు కెప్టెన్గా ఉన్న డిమాండ్ పవన్ స్పెషల్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ పవర్తో ఒకరిని సేవ్ చేయొచ్చు. డిమాండ్ పవన్కి స్పెషల్ పవర్ ఇచ్చారంటే ఈ కాడర్ ఖచ్చితంగా రీతు చౌదరిని సేవ్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ డమాల్ పవన్ రీతు చౌదరిపై ఉన్న ఆరాటాన్ని, పోరాటాన్ని కాసేపు పక్కన పెట్టి తనకిచ్చిన పవర్స్తో నామినేషన్లో ఉన్న రీతుని కాకుండా శ్రీజని సేవ్ చేసి దిమ్మ తిరిగే జలకిచ్చాడు. రీతు కోసం తప్పించిపోతున్న డమాల్ పవన్ ఆమెను కాకుండా శ్రీజాని సేవ్ చేయడం ఏదైతే ఉందో అది రీతును చెప్పుతో కొట్టినట్టే అయ్యింది. దాంతో ఈ వారం నామినేషన్లో 6 నిలిచారు. ఆ లిస్టు చూస్తే ఫ్లోరా షైని, రీతు చౌదరి, రాము రాథోడ్, హరీష్, ప్రియా శెట్టి, పవన్ కళ్యాణ్ ఈ 6 నామినేషన్లోకి వచ్చారు. మొదట కామనర్స్ నామినేట్ చేసిన 5గురిలో డిస్కషన్ అనంతరం సంజన, సుమన్ శెట్టిలు సేవ్ అయ్యారు. సుమన్ శెట్టి సేవ్ కావడం కంటే నామినేషన్లో ఉంటేనే మజా ఉండేది. అతని ఫాలోయింగ్ దెబ్బకి ఓటింగ్ షేక్ అయ్యేది ఈ వారం కూడా, కానీ జస్ట్ మిస్. కానీ ఈ వారం శ్రీజ నామినేషన్లో లేకపోయినా ప్రియా నామినేషన్లో ఉంది కాబట్టి గోవిందా. ఈ వారం ప్రియా ఎలిమినేట్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ.